హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజైతే చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచించేసాను. నేనైతే దీని గురించి ఆ టాపిక్ గురించి చెప్దామని అనుకుంటున్నానండి. అదేంటంటే, మనకి ఉంది అని మనమే షో ఆఫ్ ఇచ్చుకోవాలా? రీసెంట్గా నేను ఒక వీడియో చూశానండి. లలిత జ్యువెలర్స్ కిరణ్ గారు ఉన్నారు కదా, వంశీకృష్ణ, అది పాడ్కాస్ట్. ఆ ఛానల్ పేరు మర్చిపోయాను సడన్గా. అందులో చూశాను అనమాట. ఆయన చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నారు. ఆ లలిత జ్యువెలర్స్ ఓనరు అంతా ఫ్యాక్ట్స్ లాగా అనిపించింది నాకు. ఆయన చెప్పేది నిజమే కదా అని అనిపించింది. అందుకోసమే నేను దాని గురించి పర్టికులర్గా ఇన్నర్గా ఆలోచించేసి, అవును మనం కూడా ఇలాగే ఉండాలి అని అనిపిస్తుంది అనమాట. అది కరెక్టా కాదా అనేది మీరు కూడా చెప్పండి. యాక్చువల్గా మనకిప్పుడు ఏమన్నా ఉంది అని అనుకోండి, అది పక్కనోళ్ళకి ఎలా తెలవాలి? మనంతట మనం చూపించుకుంటేనే కదా తెలుస్తుంది. లేదు అని అంటే మన ఫ్యామిలీకో మన ఫ్రెండ్స్కో అలా తెలుస్తుంది. 10 మందికి ఎలా తెలుస్తుంది? మనం చెప్పుకోవాలి. లేదు అని అంటే పక్కనోళ్ళు చెప్పాలి. అది మనమే చెప్పాలి కదా పక్కనోళ్ళకి కూడా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. షో ఆఫ్ మనమే ఇచ్చుకోవాలి. అది నేను కూడా ఇప్పటి నుంచి బిలీవ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎవ్వరికీ తెలియదు కదా మన గురించి. సో మనది మనమే చూపించుకోవాలి పక్కన వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి, 10 మందికి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ కాన్సెప్ట్. ఇప్పటి నుంచి నేను కూడా ఇదే ఫాలో అవుదామని డిసైడ్ అయ్యాను. ఎవరిది అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రేంజ్ ఉంటుంది కదండి. కాకపోతే ఏంటంటే నా ఫీలింగ్, ఒకళ్ళకు ఉంది అని చెప్పి మనం కూడా అలాగే ఉండాలి అని కాదు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అని, బాగా రిచ్ వాళ్ళు ఉంటారు. ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఎవరిది వాళ్ళకు ఉన్న దాంట్లోనే వాళ్ళు చూపించుకోండి. అర్థమైంది అని అనుకుంటున్నానండి. ఇప్పుడు రిచ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏవో డైమండ్స్ లేకపోతే పెద్ద పెద్ద లగ్జూరియస్ కార్స్ ఇలాంటివి ఉన్నాయని చూపించుకుంటే, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళము వాళ్ళలాగా ఉండాలి అని మనం అనుకోకూడదు. మనకి ఉన్నాయి కదా, అవే మనం చూపించుకోవాలి. అట్లీస్ట్ ఒక ఇయర్ రింగ్ కొనుక్కున్నామనో, ఫింగర్ రింగ్స్ కొనుక్కున్నామనో, లేకపోతే కాళ్ళకి మెట్టెలు కొనుక్కున్నామనో, ఇలాంటివన్నీ మనకు కూడా ఉంటాయి కదా. మనకి అదే ఎక్కువ కదా, అదే మనం చూపించుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు దీనికి ఓట్ వేస్తారా వెయ్యరా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. కాకపోతే నాకు ఒక్క కన్సర్న్ అండి, ప్రతి ఫీమేలు వర్క్ చేయాల్సిందే నా ఒపీనియన్ ప్రకారం. అయితే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళది. అలా అని చెప్పి తప్పుగా చెయ్యండి అని కాదు. చిన్న జాబ్ అయినా కానీ మనం స్టార్ట్ చేస్తే తర్వాత శాలరీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తక్కువ శాలరీ ఉంది నాకు అని ఫీల్ అయిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనం చేస్తూ పోతూ ఉంటే మన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని శాలరీ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందండి. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక ఆవిడ నాకు కాల్ వచ్చింది, కొరియర్ ఉమెన్. తను అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో నేనైతే. స్విగ్గీలో చూస్తాను, రోడ్డు మీద వెళ్తూ ఉంటాను కదా, వెనకాల స్విగ్గీ, జొమాటో అని చెప్పేసి బ్యాగ్స్ ఉంటాయి ఫీమేల్స్ వాళ్ళు. అర్బన్ క్లాప్లో అసలు ఫీమేల్స్ ఎంతమందో రోడ్డు మీద వెళ్తూనే ఉంటారు. వాళ్ళు హోమ్ సర్వీసెస్ ఇస్తారు కదా, ఇలాంటివి మనం చేస్తూనే ఉండాలి. సో నా ఒపీనియన్ అయితే ఇదేనండి. లెట్స్ షో ఆఫ్. మనం షో ఆఫ్ ఇచ్చుకోవాలి. అలాగే చేద్దాము, ఏం పర్వాలేదు, ఏం తప్పులేదు. మనం వేరే వాళ్ళది యూస్ చేసుకోవట్లేదు కదా, అలాగే వేరే వాళ్ళు మనది కూడా యూస్ చేసుకోరు. మనమే షో ఆఫ్ ఇచ్చుకుందాము, తప్పేముంది. బాగా నాటుకుపోయిందండి. ఒక 3 days నుంచి కంప్లీట్గా దీని గురించి ఆలోచిస్తున్నాను. తప్పేం లేదు, మనది మనమే చూపించుకోవాలి అని చెప్పి. సో ఇప్పటి నుంచి నేను కూడా అదే చాలా చేద్దామని డిసైడ్ అయ్యాను. నాకు నేనే షో ఆఫ్ ఇచ్చుకుంటాను, నా గురించి నేనే చెప్పుకుందాము అని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను చేసి తర్వాత మీకు చెప్పాలి కదా. అది ఆల్రెడీ నేను చేసుకోవడం స్టార్ట్ చేసుకున్నాను, కాకపోతే నేను మీకు కూడా చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియోలో ఈ టాపిక్ ఎంచుకున్నానండి పర్టికులర్గా. అందుకని చెప్పేసి ఇంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను అనమాట. షో ఆఫ్ ఇచ్చుకోవాలి. కాకపోతే ఏంటి అంటే, వేరే వాళ్ళకు ఉన్నది మనకు కూడా ఉండాలని మనం దానికోసం
ఏమనాలా ఎక్కువగా ఏం చేయకూడదు. మనకి ఎంతవరకు ఉందో మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతే చెయ్యాలి, అలాగే చెయ్యాలి అని నా ఫీలింగ్ అనమాట. ఎవరికో ఏవో ఉన్నాయి అని అంటే మనకు ఉండాలని రూల్ లేదు కదా. మనకున్న దానిలోనే మనం హ్యాపీగా ఉందాము, మనం షో ఆఫ్ ఇచ్చుకుందాము. సో ఇలా అనుకుంటున్నానండి. నేను ఏమేమి చేస్తున్నాను, ఏంటి, నాకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, డెఫినెట్గా నేను మీకు షేర్ చేస్తానండి. ఏదో నేను షేర్ చేస్తే గొప్పదాన్ని అయిపోతాను, షేర్ చేయకపోతే తక్కువదాన్ని అయిపోతాను, ఇది కాదు. కాకపోతే మనకు కూడా ఉన్నాయి, 10 మందికి తెలియాలి. సింపుల్, యాజ్ సింపుల్ అన్నట్టు. అంత షో ఆఫ్ ఇచ్చుకోవాలి అని డిసైడ్ అయ్యాను నేను కూడా. కానీ కిరణ్ గారు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు. నా ఆఫీస్ జస్ట్ 3 కిలోమీటర్స్, నాకు 17-18 కార్స్ ఉన్నాయంట. తనకి రోజుకు ఒక కారులో వెళ్తాను నేను. ఎందుకు అంటే షో ఆఫ్. నాకు కారు ఉంది కాబట్టి చూపించుకోవాలి, కాబట్టి నేను షో ఆఫ్ ఇవ్వాలి కదా అని అంటున్నారు ఆయన. అమ్మో ఏంటి ఇలా ఉన్నాడు ఈయన అనుకున్నాను. కాకపోతే అది కూడా నిజమే కదా. ఆయన అన్ని సంపాదించుకొని ఏం చేసుకుంటారు లాస్ట్కి? అలా చెప్పుకుంటేనే కదా పక్కన వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకు 17 కార్లు ఉన్నాయని ఆయన చెప్పకపోతే మనకి ఎలా తెలుస్తుంది? మనం కూడా మనకి ఏమన్నా ఉంది అని పక్కన వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? డెఫినెట్గా మనం షో ఆఫ్ ఇచ్చుకోవాల్సిందే. ఏమంటారు మీరు? మీకు నచ్చితే కనుక తప్పకుండా నాకు ఒక లైక్ చేయండి ఈ వీడియోకి. సో నేనైతే ఇప్పటి నుంచి షో ఆఫ్ ఇచ్చుకోవడానికి పక్కా రెడీ అయిపోయి ఉన్నాను అనమాట. ఈరోజు May 1st, ఇది 31st ఏప్రిల్ రోజున నేను వీడియో తీశాను. ఆ వీడియో తీసేటప్పుడు కూడా ఈ వీడియోకి రెగ్యులర్గా కాకుండా ఒక పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. సో ఆ టాపిక్కే ఇదన్నమాట. జనరల్గా నాకు ఇలాంటివి చెప్పాలి, షో ఆఫ్ ఇచ్చుకోవాలి అని అంటే ఎందుకో నాకు కూడా అంత మంచిగా అనిపించేది కాదు. కాకపోతే ఇంకా ఆ వీడియో చూసిన తర్వాత కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగినాయి. చాలా యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు కదండి, గొప్పగా మాకు ఇంత ఉంది అంత ఉంది అని చెప్పి. సో ఏంటి వీళ్ళు ఇలా చెప్పేసుకుంటున్నారు, ఇవంతా పబ్లిక్ కదా అని అనుకుంటాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగిపోయినాయి. ఇంకా నేను కూడా కంపల్సరిగా చెప్పాలి అని అయితే అనుకున్నాను. ఎందుకంటే మనమే కదా చెప్పుకోవాలి, పక్కన వాళ్ళు ఎందుకు చెప్తారు? ఒకవేళ పక్కన వాళ్ళకి చెప్పినా వీడియోలోకి వచ్చి అయితే చెప్పరు కదా. సో వీడియోలో ప్రపంచంలో ఉన్న చాలా మంది చూస్తారు. పక్కన వాళ్ళు అనుకోండి ఒక 10-20 మందికి చెప్తారేమో అంతే. సో కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇప్పటి నుంచి అయితే నా వీడియోస్లో మీరు నా షో ఆఫ్ తప్పకుండా చూస్తారు. ఏది ఉన్నా ఏది లేకపోయినా మట్టుకి అన్నీ మీతో షేర్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. ఆర్టిఫిషియల్గా ఎప్పుడు చేయలేదండి నేను వీడియోస్, అన్నీ జెన్యూన్గానే చేశాను, హోల్ హార్టెడ్గా చేశాను. ఏ వీడియో చేసినా కొంతమందికి కొన్ని నచ్చుతున్నాయి, కొంతమందికి కొన్ని నచ్చట్లేదు. అది కూడా జెన్యూన్గా చెప్తున్నాను. నచ్చకపోయినా కానీ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. నేను కంటిన్యూస్గా అలాగా చేస్తానే పోతున్నాను. సబ్స్క్రైబర్స్ చాలామంది, ఒక 20-25 సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయారు. కొన్ని యాడ్ అవుతున్నారు, కొన్ని డిలీట్ అవుతున్నారు, అలా జరుగుతూనే ఉంది. కానీ నాకేమీ డిసప్పాయింట్మెంట్ లేదు. బికాజ్ నాకు యూట్యూబ్ అనేది ఒక మెయిన్ సోర్స్ కాదండి, నాకు జాబ్ ఉంది. నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పే నేను ఇక్కడికి వచ్చాను. సో యూట్యూబ్లో సక్సెస్ అవుతాను అని అనుకుంటున్నాను. నాకు మెయిన్ సోర్స్ నా జాబ్లో వచ్చే 5% కూడా నాకు యూట్యూబ్ నుంచి నెలకి రాదండి. సో అది మీరు ఇంకా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కాకపోతే నేను షో ఆఫ్ ఇచ్చుకోవాలి కాబట్టి ఇంకా ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. నాకు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది నేను ఈ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తానండి. ఇప్పటి వరకు షేర్ చేసుకోకూడదు అని అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు నాది నేనే చూపించుకోవాలి అని డిసైడ్ అయ్యాను కాబట్టి చేస్తున్నాను. ఇంకా చాలామంది నేను యూట్యూబర్స్ని చూస్తానండి, అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. యాక్చువల్గా వాళ్ళకి ప్రమోషన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళే కొనుక్కున్నట్టు చూపిస్తారు. కానీ అవి నిజంగా వాళ్ళు కొనుక్కుంటారా? మీషో హాల్స్ అని, అమెజాన్ హాల్స్, ఫ్లిప్కార్ట్ హాల్స్, మింత్రా హాల్స్ అన్నీ కొనాలంటే మన దగ్గర బేసిక్గా డబ్బులు ఉండాలి కదా. కానీ అది షో ఆఫ్. నేనేమనుకుంటున్నానంటే అవి వాళ్ళు
ఫస్ట్ ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ పెట్టేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ షూర్. మీకు ఏమన్నా తెలిస్తే అలాంటివి నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. కాకపోతే ఇప్పటి నుంచి నా వీడియోస్లో కూడా మీరు షో ఆఫ్స్ చూస్తారు. ప్లస్ మీరు కూడా షో ఆఫ్ని బిలీవ్ చేస్తారా చేయరా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మనం చూపించుకుంటేనే మనకి ఎంత ఉంది ఏంటి అనే దాన్ని బట్టి పక్కన వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. ఇది కూడా నేను నమ్ముతున్నాను. ప్లస్ మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునే అన్ని జ్యువెలరీ కానివ్వండి, అలాంటివన్నీ చూసే మనకి రెస్పెక్ట్ కూడా ఇస్తారని నా ఒపీనియన్ అనమాట. మీరేమంటారు దీనికి అనేది కూడా తప్పకుండా కమెంట్స్లో చేయండి. సో ఇవాళ టాపిక్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు నా దగ్గర నుంచి ఏం షో ఆఫ్ చేసుకోవడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు తప్పకుండా చెప్పండి. నేను ఏం చెప్పాలి అని మీరు అనుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా నాకు చెప్పండి. నేను మీకు తప్పకుండా అది నేను మీతో షేర్ చేస్తాను. సో ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే నెక్స్ట్ టాపిక్ మీకు ఏం కావాలి అనేది కూడా చెప్పండి. మోరోవర్ నేను ఎస్ఐపిస్ గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నేను అంత త్రూ కాదు దానికి, కాకపోతే అది ఒక సేవింగ్స్ ప్లాన్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అది మాట్లాడతాను. మీరేమంటారు? మీకు ఓకే అయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.